నమస్కారం. ఈరోజు 5 మే 2026 మంగళవారం. ఈరోజు జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న వివరాలు ఏంటో గమనిద్దాం. ఈరోజు భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి చాలా అనుకూలమైన రోజు. రోహిణి, మృగశిర, హస్త, చిత్త, శ్రవణం, ధనిష్ట ఈ నక్షత్రాలు జన్మించిన వాళ్ళకి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు కూడా వాస్తుకర్తరి దినమే. మే 29వ తేదీ వరకు వాస్తుకర్తరి రన్ అవుతుంది. ఈ రోజుల్లో గృహ ఆరంభాలు కానీ, శంకుస్థాపనలు కానీ, బోరు వేయడాలు కానీ ఇలాంటి పనులు ఏమి చేయకండి. అలాగే ఈరోజు జన్మించేటటువంటి నవజాత శిశువులు కూడా పంచగ్రహ మాలికా యోగంలో జన్మిస్తారు. ఇది చాలా మంచి యోగం. గత రోజులుగా ఈ యోగం గురించి చెప్తూనే వస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే సంకష్టహర చతుర్థి, అందులోనూ మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి కలిసి రావడం, దాన్ని అంగారక చతుర్థి అంటాము. ఇది చాలా విశేషమైనది. వినాయకుడిని పూజించడానికి, వినాయకుడికి, శ్రీ వినాయక స్వామికి, గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు అన్నమాట. మంగళవారం నాడు చవితి తిథి కలిసి రావడం, ఈరోజు వినాయకుడిని పూజించడం వల్ల చాలా ఈరోజు అంగారక చతుర్థి నాడు వినాయకుడు, గణపతి స్వామి చాలా శక్తివంతంగా ఉంటారు. ఈరోజు వినాయకుడిని పూజించడం ద్వారా మీరు రుణాల నుంచి కానీ, చేపట్టిన పనుల్లో ఉన్న ఆటంకాల నుంచి కానీ చాలా తొందరగా బయటపడతారు. ఈరోజు వినాయకుడిని పూజించడం అన్నది చాలా మంచి విషయం. సింపుల్గా మీరు ఓం గం గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సరిపోతుంది ఈరోజు. అలాగే ఈరోజు మిథున రాశి వారు శత్రువుల వల్ల బాధపడే సూచనలు చాలా అధికంగా ఉన్నాయి గోచార రీత్యా. కాబట్టి వివాదాలలో ఉన్నటువంటి మిథున రాశికి చెందిన వారు ఎవరైనా ఉంటే రాజీ ప్రయత్నాలకు రావడం మంచిది. ఎందుకంటే అపజయం పాలై ఆర్థిక నష్టాన్ని, అలాగే గౌరవ మర్యాదల్ని పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. మీనరాశి చెందిన వారు ఈరోజు తమ తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో ఏదో ఒక మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాల్లో వాళ్ళు ఈరోజు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం మంచిది. మరిన్ని సమస్త జ్యోతిష్య అవసరాలకు, మరిన్ని వివరణాత్మకమైనటువంటి రాశి ఫలితాలకు మా యొక్క వెబ్సైట్ avarshubhakaran.comని సందర్శించండి.